ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అవుతున్న చిత్రాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినవే ఉంటున్నాయి. ఇప్పటికే అలా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ఒకటి. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ఇటీవల విడుదలైంది. దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీ స్థాయిలో లభిస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే మూడో రోజు ఇది కుమ్మేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కల్కి 2898 AD 3 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీకి నైజాంలో 65 కోట్లు, స్వీడన్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లతో కలిపి తెలుగులో 168 కోట్ల బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లతో కలిపి 370 కోట్ల వ్యాపారమైంది. నాగశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శనివారం వరల్డ్ కప్ ఫైనల్ ఉన్నా ఇది సత్తా చాటింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 20 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 55 కోట్ల వరకు రాబట్టింది. ఇలా 3 రోజుల్లోనే 200 కోట్ల షేర్తో రికార్డు సాధించింది.